దేశవ్యాప్తంగా సామాన్యుడిపై ఇంధన భారం మరోసారి భారీగా పడింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు రోజుకి ఇప్పటికి మనం చూసాం సార్. యుద్ధం కారణంగా ఇప్పటికంటే మోడీ గారు వచ్చి ప్రసంగం చేసిన తర్వాత ఇది 4వసారి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం. యుద్ధం మన చేతుల్లో లేదు. యుద్ధం పర్యవసానం మనందరికీ, ప్రపంచం మొత్తానికి, మన ఒక్కడికి కాదు, ప్రపంచం మొత్తానికి అక్కడి నుంచి వచ్చిన ముడి చమురు ఆగిపోయింది, గ్యాస్ ఆగిపోయింది. ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచి రవాణా కోసం ఏర్పాట్లు చేయాలి. జై అమరావతి. సో అమరావతి డెవలప్మెంట్లో భాగంగా ఈ ఫ్యూచర్ సిటీస్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని అనుకోవచ్చా, లేకపోతే కాంక్రీట్ జంగిల్లాగా అదంతా మారిపోయే అవకాశం ఉందని? నాకు అప్పుడప్పుడు వినిపించిన వ్యాఖ్యల ప్రకారం ఒక ఆధునిక నగరంగా, ఇకలాజికల్లీ సస్టైనబుల్గా, అంటే ప్రకృతి పర్యావరణాన్ని కాపాడే రీతిలో ఒక గ్రీన్ సిటీగా, స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తామంటున్నారు. వైజాగ్లో డేటా సెంటర్ని చూస్తుంటే దానివల్ల అసలు యూజ్ ఉండదు అండ్ ల్యాండ్ కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతుంది, అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా చాలా ఇబ్బందులు రావచ్చు అని చెప్పేసి అని. సూర్యకాంతిని ఎట్లాగా అడ్డుపెట్టి ఆపలేమో, వేగంగా మారుతున్న టెక్నాలజీని కూడా ఎవరు అడ్డుపెట్టి ఆపలేరు. సరే, గవర్నమెంట్లు మారిన ప్రతిసారి కూడా ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉంటారో వారి మీద కేసులు పెట్టడం, బనాయించడం కానివ్వండి, జైళ్లకు పంపించడం. మీరు నాకు అనుకూలమైతే మిమ్మల్ని కాపాడుకుంటాను, నాకు వ్యతిరేకమైతే మీ మీద ఏదో రకంగా కేసులు బనాయిస్తాను. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నుంచి జయప్రకాష్ నారాయణ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటు ఆంధ్రాలో కూటమి పాలన ఏర్పడిన తర్వాత ఇప్పటికి 2 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలం పాటు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిని చాలా వేగవంతంగా పూర్తి చేస్తున్నామని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, మహానాడులో భాగంగా చెప్పినటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే రాధా, ఎలా ఉన్నారు సార్? ఓ ఫైన్, థ్యాంక్ యూ. రైట్. సో ఇప్పటికి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది టీడీపీ కూటమి పాలన. అయితే ఈ 2 సంవత్సరాల కాలం పాటు వీళ్ళు చెప్పినటువంటి హామీ పరంగానే ముందుకు వెళ్తున్నటువంటి అంశం కూడా కనబడుతుంది. అమరావతి సిఆర్డీఏలో భాగంగా వేగవంతంగా పనులు పూర్తవుతున్నాయి. బట్ ఇది సాధ్యం అవుతుందంటారా 5 ఏళ్ల సకాలంలో? రాధా, ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది రాజధాని విషయం కాదు, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. హైదరాబాద్ నగరం రాజధాని కావడం వల్ల కాదు దేశంలో లేకపోతే అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు ఉంది, ఆర్థిక వ్యవస్థ పెరిగింది. పేరుకి హైదరాబాద్ అయినా కూడా పాత హైదరాబాద్కు శివార్లలో పుష్కలంగా భూమి ఉంది కాబట్టి, సమాజం కలిసి వచ్చింది కాబట్టి, ప్రభుత్వాలు కొంచెం దూరదృష్టి విధానాలు చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పించారు కాబట్టి ఇవాళ హైదరాబాద్ ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థలో పెరుగుదలకు ఒక కీలకమైన కేంద్రంగా మారింది. టెక్నాలజీ రంగంలో కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, ఫైనాన్షియల్ సెక్టర్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు. గ్రీన్ ఫీల్డ్ సిటీ ఇది ఒక్కరోజు ఎప్పుడు కాదు. హైదరాబాదు అప్పటికే రాజధానిగా ఉండి, అప్పటికే ఒక 50-60 లక్షల జనాభా ఉన్నటువంటి నగరం ఈవేళ ఆర్థికంగా ఇంత కీలకమైన కేంద్రంగా మారడానికి 30 ఏళ్ళు పట్టింది. నాకు బాగా గుర్తుంది, 1995లో ఈ హైటెక్ సిటీ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించిన వాళ్ళనే ఒకండి. అప్పటి ప్రభుత్వంలో నా చివరి ఉద్యోగం అది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ప్రభుత్వం చాలా గట్టిగా పట్టించుకునేది. చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా ముందుకు తీసుకెళ్లారు, మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వారి తర్వాత రాజశేఖర్ గారు గట్టి కార్యక్రమాలు చేపట్టారు, కొనసాగించారు. రాజకీయంగా విభేదాలు ఉన్నా కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి పాటుపడ్డారు. పెట్టుబడి పెంచడానికి, ఉపాధి కల్పనకి, ఆర్థిక కేంద్రంగా చేశారు. ఆ తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన దాన్ని కొనసాగించారు, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. ఇప్పుడు కొనసాగుతుంది. అంటే 30 ఏళ్ళు పైన పట్టింది. అమరావతి అయినా అంతే, ఒక మహానగర నిర్మాణం, ఆర్థిక కేంద్రంగా అనుకునే రీతిలో పెరగడం, గ్రీన్ ఫీల్డ్ సిటీ ఒక్కరోజు జరగదు. కానీ ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాంటి మహానగరం లేదు, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ లేదు. అనువైన స్థలంగా నిర్ణయించారు, రైతులు ముందుకు వచ్చారు కాబట్టి చేపట్టడం సరైన పని. ప్రభుత్వం చేసేది కేవలం పరిమితమైన పని. బహుశా కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నాం ప్రభుత్వం చేసే పనులు. మౌలిక సదుపాయాల కల్పన, నగర ప్రణాళికని సరిగ్గా అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల భాగంగా రవాణా వగైరా చేపట్టడం, తర్వాత కొన్ని ప్రైవేట్ సంస్థల్ని, పేరున్న సంస్థల్ని
వారందరినీ కూడా తీసుకురావటం అక్కడికి. ఆ తర్వాత కాలక్రమేణా నగరం అక్కడ ప్రజల ఆసక్తిని బట్టి, పెట్టుబడి పెట్టే వాళ్ళని బట్టి అక్కడ పెరుగుతుంది. అంచేత ఆ రకంగా చూడాలి. ప్రభుత్వం సంకల్పించినటువంటి మౌలిక సదుపాయాల నిర్మాణం బహుశా 5 ఏళ్లలో పూర్తయిపోతుంది. కానీ మహానగర నిర్మాణం అనుకున్న ఫలితాలను ఆర్థిక వ్యవస్థలో ఇవ్వడం చెప్పినది ఒక బెంగళూరుకు దీటుగా, ఒక హైదరాబాద్కు దీటుగా, ఒక చెన్నైకి దీటుగా, ఒక ముంబైకి దీటుగా, ఒక పూణేకి దీటుగా. పూణే కూడా బ్రహ్మాండంగా పెరుగు. ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాడు గ్రీన్ఫీల్డ్ సిటీ కాకపోయినా కూడా పూణే ఒకటి. అలా కావాలని మన కోరిక. అది ఖచ్చితంగా దీర్ఘకాలంలో జరుగుతుంది. ఆ ప్రాంతంలో మరి మీకు ఇంటర్లాండ్ అంటాం. ఇంటర్లాండ్లో మీకు మంచి వ్యవసాయం ఉన్నది, మిగులు ఉన్నది, చాలా మేధా సంపత్తి ఉన్నది, పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు, రిస్క్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, అన్నింటిని మించి పరిజ్ఞానం ఉన్న యువత ఉన్నారు, ఉపాధికి పనికొచ్చే యువత, నైపుణ్యం ఉన్న యువత ఉన్నారు. కాబట్టి మనం దీర్ఘకాలం కొనసాగించాలి. అంతే ఒక రోజు పెట్టి ఒక రోజు వెనక్కి వెళ్ళి అలా పిచ్చి పనులు చేయకూడదు. కాబట్టి అది జరుగుతుంది, కానీ దాంతోనే పరిష్కారం అనుకోకూడదు. అయితే సార్ ఇప్పటి వరకు వీళ్ళు చేస్తున్నటువంటి ఖర్చు ఒక రకంగా అయితే చాలా మంది విమర్శలు కూడా ఎక్కువగా గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వైజాగ్లో డేటా సెంటర్ని చూస్తుంటే దానివల్ల అసలు యూజ్ ఉండదు అండ్ ల్యాండ్ కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా చాలా ఇబ్బందులు రావచ్చు అని చెప్పేసి అని కొంతమంది విశ్లేషిస్తున్నటువంటి మాట. దాని గురించి ఏ రకంగా చూడొచ్చు సార్? ఇప్పుడు డేటా సెంటర్లు అమెరికాలో మహానగరాలు, రాష్ట్రాల నుంచి ప్రపంచం అంతా కూడా మాకు కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తులో కీలక పాత్ర వహించేది అనివార్యం. సూర్యకాంతిని ఎట్లాగా అడ్డుపెట్టి ఆపలేమో, వేగంగా మారుతున్న టెక్నాలజీని కూడా ఎవరు అడ్డుపెట్టి ఆపలేరు. కాబట్టి మనకు ఒక ముందు దేశంగా ఆలోచించండి, తర్వాత రాష్ట్రము, తర్వాత వైజాగ్ ఆలోచిద్దాం. ఒక దేశంగా మనం దీనిలో భాగస్వాములం అయ్యి కాస్త ముందుందామా? మనకంటే చాలా చాలా ముందున్నది చైనా కంటే ముందున్నది అమెరికా ఈ విషయంలో. కానీ చైనా ఆల్మోస్ట్ అమెరికాకి పోటీగా ముందున్నది. మనం చాలా వెనుకున్నాం వాళ్ళతో పోలిస్తే. ఉదాహరణకి చైనా $129 బిలియన్ ఖర్చు పెట్టిందని నేను విన్నాను దీనికోసం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించిన అన్నీ కూడా అక్కడ చైనాలో దానికి తగ్గటువంటి ఈకోసిస్టమ్ నిర్మాణం కావడం కోసం $129 బిలియన్. అంటే మన రూపాయల్లో ఇవాళ లెక్కల ప్రకారం లెక్కేస్తే దాదాపుగా 11-12 లక్షల కోట్ల రూపాయలు. 12 లక్షల కోట్ల రూపాయలు. మనం వేల కోట్లలో ప్రయత్నం చేస్తున్నాం. మనకంత ఆర్థికంగా అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టే అవకాశం లేదు. ఒకటి, చైనా మనకంటే సంపన్న దేశం. రెండోది, ఏకపార్టీ నియంతృత్వం ఉన్న దేశంలో విధాన నిర్ణయాలు కఠినమైన తీసుకోవచ్చు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం. మన దేశంలో తాత్కాలిక ప్రయోజనాలు చూడాలి, దీర్ఘకాలిక ప్రయోజనాలు చూడాలి, అన్నింటినీ సమన్వయం చేయాలి. కాబట్టి ఇది వద్దా కాదా అని చెప్పే విషయంలో అసలు భేదాభిప్రాయానికి తావులేదు. కానీ ఇవి చేస్తున్నప్పుడు మనం అతిగా ప్రభుత్వ రాయితీలు మనం ఇచ్చినట్టయితే దీర్ఘకాలంలో ఏమవుతుందో చూసుకోవాలి. మనం ఇచ్చే రాయితీలు ఏమిటి, దానివల్ల మనకు ఖజానాకి పడేటువంటి నష్టం ఎంత, దానివల్ల ఆర్థిక వ్యవస్థలో పెరిగే అవకాశం ఏంటి, అవి చూసుకోకుండా మనం అత్యుత్సాహంతో తొందరపాటుగా చేస్తే దీర్ఘకాల నష్టం ఉంటుంది. కాబట్టి అనుభవంలో అవన్నీ తేలుతాయి. వాటర్ పొల్యూషన్ ఎక్కువగా అవుతుంది అన్న వాదన కూడా వినిపిస్తుంది కదా సార్, అది సాధ్యమయ్యే పని అంటారా? అసలు ఏమవుతుంది? ఏ పారిశ్రామికీకరణ జరిగినా కూడా ఆధునిక యుగంలో అసలు ఆ మాటకు వస్తే వ్యవసాయంలో కూడా ఒక ఆది మానవుడిగా మరి వేటాడి కందమూలాలు తినేటువంటి ఆది మానవుడి నుంచి వ్యవసాయం కావాలంటేనే కొంత ప్రకృతిలో మనం మార్పు తీసుకొచ్చినట్లయితే వ్యవసాయం నుంచి పరిశ్రమలు. కాబట్టి ఇది అనివార్యం. మనం ఆధునిక టెక్నాలజీలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి రంగాల్లో అతి తక్కువ పొల్యూషన్తో అతి ఎక్కువ ఫలితాలు సాధించవచ్చు. కాబట్టి మనకున్న టెక్నాలజీలో పొదుపరితనం పాటించి రీసైక్లింగ్ లాంటివి ఎక్కువ చేయాలి తప్ప మనం ఆర్థిక ప్రగతి కావాలి అని చెప్పంటే ఎంతో కొంత డిస్రప్షన్ ఉండి తీరుతుంది. అసలు వద్దనుకుంటే ఆర్థిక ప్రగతి లేకుండా ఎక్కడున్న వేసిన గొంగళ అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ విమర్శని మనం సహేతుకంగా పరిశీలించాలి. అతి తక్కువ పర్యావరణ నష్టం, అతి తక్కువ సమాజానికి ఇబ్బంది, అతి తక్కువ ఆర్థికంగా సంకటం, అది చూసుకుని ఫలితాలు ఎక్కువ వచ్చేట్లు చూసుకోవాలి.
వీటి వల్ల యువతికి జాబ్స్ పోయే అవకాశం ఏమైనా ఉందంటారు? అంటే గతంలో మనం కంప్యూటర్ల కాలం వచ్చినప్పుడు కంప్యూటర్లో వస్తే మనిషి కన్నా వేగవంతంగా పనిచేస్తాయి కాబట్టి మనుషులకి ఇంకా అంటే జాబ్ ఆపర్చునిటీస్ అవి ఉండవు అన్న వాదన అప్పట్లో జరిగింది. ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్స్ వల్ల ఇట్లాంటి ఒక వాదన కూడా మళ్ళీ వినిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు చెప్పినటువంటిదే మంచి దృష్టాంతం. ఒక 30-40 ఏళ్ల క్రితం ప్రతి సంవత్సరం దేశంలో బ్యాంకర్లంతా స్ట్రైక్ చేసేవాడు. బ్యాంకు ఉద్యోగులందరూ, అన్ని బ్యాంకులు, దాదాపు దేశంలో అన్నదంతా కూడా ప్రభుత్వ బ్యాంకులే. అన్ని పార్టీలు సిగ్గు లేకుండా ఆ బ్యాంకు ఉద్యోగులను సమర్థించాయి. ఏమిటి వాళ్ళ డిమాండు? కంప్యూటరైజేషన్ ఆపాలి అని చెప్పండి. ఇవాళ మీరు ఒక కస్టమర్ బ్యాంకులకి, నేను ఒక కస్టమర్ని. కంప్యూటరైజేషన్ ఆపాలని చెప్పండి, మనం ఊరుకుంటామా? చెప్పెట్టి పడతాం, ఆ బ్యాంకు మూతపడుతుంది. ఇప్పుడు ఆ మాట నా సాహసం ఎవరు చేయట్లా. కాబట్టి దానిలో ఎంత విజ్ఞత ఉందో ఇప్పుడు అంతే విజ్ఞత. ఆధునిక టెక్నాలజీ ఇందాక నేను చెప్పినట్టుగా సూర్యకాంతిని అడ్డుపెట్టేలాగా ఆపలేమో, టెక్నాలజీని ఆపలేము, మన చేతుల్లో లేదు. చాలా కాలం ఈ దేశంలో టెక్నాలజీ రాకుండా ఆపాం మనం మూర్ఖత్వంతో. ఇప్పుడు ఆపాలన్నా మీకు ఆ శక్తి లేదు, ఆపడం చాలా మూర్ఖత్వం. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఖచ్చితంగా కొంత లేబర్ మార్కెట్లో మార్పులు వస్తాయి. ఎలాగైతే కంప్యూటర్ల యుగంలో ఇవాళ కంప్యూటర్ చేసే పని ఆనాడు మనుషులు 10 మంది అసమర్థంగా చేసేవాళ్ళు, కంప్యూటర్ సమర్థంగా కొద్దిమందితో చేస్తుంది. కానీ ప్రత్యామ్నాయంగా వేరే రకాల వృత్తులు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. ఇవన్నీ రాబట్టే కదా, టెక్నాలజీ రాబట్టే కదా ఇవాళ మొబైల్ ఫోన్లు కానీ, లేకపోతే మీరు అగ్రిగేటర్లు కానీ, లేకపోతే మరెన్నో లక్షలాది మంది, 10 లక్షల మంది కొత్తగా ఉపాధి పొందుతున్నారు. ఆనాడు లేవు ఉద్యోగాలు. కాబట్టి ఏఐలో కూడా ఖచ్చితంగా మార్పు ఉంటుంది. కొంతమంది చెప్తుంది కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో అని. అది బాగా నైపుణ్యం ఉన్నవాళ్ళు, భవిష్యత్తు ఊహించగలరు చెప్తారు. అది కూడా ఎవరు ఊహించలేరు సరిగ్గా, ఎందుకంటే శరవేగంగా మారిపోతుంది ప్రతి సంవత్సరం కూడా. కానీ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా యువతను నేను కోరేది, తల్లిదండ్రులు కోరేది ఏంటంటే, మీ పిల్లలు చేయబోయే ఉద్యోగాలు ఒక 20-25 ఏళ్ళ తర్వాత వాటిలో 100కి 70 ఉద్యోగాలు, 70% ఉద్యోగాలు ఇంకా సృష్టించబడాల. ఎలాగైతే ఇవాళ మనం చూస్తున్న చాలా వృత్తులు, ఉద్యోగాలు గతంలో లేవు, 30 ఏళ్ల క్రితం లేవు. కానీ కొత్త నైపుణ్యాలు అవసరమైనవి, కొత్త రకాల ఉద్యోగాలు వచ్చినాయి, కొత్త రకాల ఉపాధి వస్తుంది. భవిష్యత్తులో ఇది మరింత వేగంగా మారబోతోంది. కాబట్టి పిల్లలకి విషయం తెలుసుకోవాలి, జ్ఞానం రావాలి, జ్ఞానాన్ని ఉపయోగించే శక్తి కావాలి, నైపుణ్యం కావాలి. దీంతోపాటు ఈ జ్ఞానాన్ని మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉపయోగించి కొత్త నైపుణ్యాలను పొందే శక్తి కూడా పిల్లలకు అందాలి. కాబట్టి పూర్వకాలంలాగా ఇదో డిగ్రీ కాగితం ఉంది నాకు ఉద్యోగం ఎవడెవడు సాధ్యం కాదు, అవసరం లేదు. ఎందుకంటే సమాజం అవసరాన్ని తీరిస్తేనే ఉపాధి వస్తుంది. కానీ సమాజం అవసరాన్ని తీర్చకుండా డిగ్రీ కాగితం ఉంది కాబట్టి ఉద్యోగం అని చెప్పనేది అది పిచ్చి మాట, పాత మాట, అబద్ధపు మాట, ప్రజల్ని మోసం చేసే మాట. సమాజం అవసరాన్ని మీరు తీర్చగలిగితే, మార్కెట్లో ఇప్పుడు మీరున్నారు, మీకు ఏమైనా ఒక అవసరం ఉంది, అవసరం తీరితేనే కదా మీరు డబ్బులు ఇచ్చేది. ఫ్రీగా మీరు కొన్ని డబ్బులు ఇస్తారా? మీకు ఎవరికైనా చారిటీ ఇస్తే ఇవ్వచ్చు, దానం చేస్తే చేయొచ్చు, మీ ఇష్టం. అది బలవంతంగా ఎవరు చేయించలేరు. కానీ మనం ఖర్చు పెట్టేది మన అవసరాలు తీర్చడం కోసం. ఖర్చు ఎప్పుడు పెడతాం? అవసరాలు తీరినప్పుడు. మనం డబ్బు ఇచ్చేది ఎవరికి కావాలి? ఉపాధి పొందే వాళ్ళకి. మరి వాళ్ళు అవసరాలు తెచ్చుకుంటే డబ్బు పెట్టేస్తారు, మీరు తయారుగా ఎవరు కూర్చోబెట్టి పోషిస్తారు? కాబట్టి అవసరాలు తీర్చడానికి తగినట్టుగా తయారు కావాలి. అవసరాలు అంటే కూడా ఇంకా నిర్ణయం కాల. 20 ఏళ్ల తర్వాత ఎలాంటి అవసరాలు ఉంటాయో మనం చెప్పలేం, అంత వేగంగా ప్రపంచం మారిపోతుంది. కాబట్టి ప్రతి టెక్నాలజీ వచ్చినప్పుడు ఈ సంకటం ఉంటుంది. ఒకప్పుడు పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు కెవిన్ లడ్ అనేవాడు ఒక కుర్రాడు ఇలాగే, అరే యంత్రాలన్నీ వచ్చి మా అందరికీ ఉపాధి పోయిందని చెప్పని ఈ చేనేత కార్మికులు కానీ, లేకపోతే ఇతరులు కానీ, వృత్తి పని వాళ్ళు ఆ రోజుల్లో చేతులతో చేసేవాళ్ళు ఉండేవారు కదా, బ్రిటన్లో కూడా అలాగే ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కూడగట్టుకుని ఆ యంత్రాలను ధ్వంసం చేయడం మొదలెట్టాడు. దాన్ని లుడ్డిజం అంటారు, లుడ్ లైట్ అంటారు అలాంటి వాళ్ళని. అలాగా పాత టెక్నాలజీ కావాలి, కొత్త టెక్నాలజీ వద్దంటే మీరు అనొచ్చు, కానీ సమాజం ఒప్పుకోదు కదా. సమాజానికి కావాల్సింది తక్కువ ఖరీదుతో ఎక్కువ సౌకర్యం కావాలి. ఆ సౌకర్యాన్ని ఎవరిస్తారో వాళ్ళని సమాజం ఆదరిస్తుంది. మన చేతుల్లో లేదు, మీరు బలవంతంగా కొనిపించలేరు. అయితే ప్రచారంలో భాగంగా కొంతమంది లెఫ్టిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఈ గవర్నమెంట్ బేసిక్గా ఏ రాష్ట్రమైనా సరే కొత్తగా ఏర్పడినప్పుడు వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ రాష్ట్రం ఎప్పుడు దేశంలో నంబర్ 1గా ఉండాలని చూస్తూ ఉంటారు. రాష్ట్ర అభివృద్ధి రేట్ కానివ్వండి, జీడిపి కానివ్వండి, ప్రతిదీ కూడా ముందు ఉండాలన్న ఆలోచనతోటే ఉంటారు. సో అలాంటి తరుణంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ని, అంటే వీళ్ళు చేసే ఒక ప్రచారంలో భాగంగా గవర్నమెంట్ని ఒక తక్కువ చేసే దానిలో భాగంగా
ఈ ప్రచారం ఉంటుంది కదా సార్, ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్పొచ్చు అంటారు మరి? ఇప్పుడు అంటే లెఫ్టిస్టులు అని చెప్పుకుంటారు. దానిలో ఇప్పుడు దురుద్దేశం లేదు. వామపక్ష భావాలు అని చెప్పంటే సమాజంలో అందరికీ న్యాయం జరగాలి, ఎదిగే అవకాశాలు రావాలని కోరిక. ఎక్కడ తప్పు జరిగింది మన దేశంలో అంటే ఆ భావాలను, ఉదాత్తమైన భావాలను, వామపక్ష భావాలు చాలా ఉదాత్తమైనవి. పుట్టుకతో వచ్చినటువంటి అసమానతలు రాకూడదు. పుట్టుకతో ఏ తల్లి గర్భాన పుట్టినా అందరికీ ఎదిగే అవకాశాలు కావాలి, ఒక హుందాకరమైన జీవితం కావాలి. అది ఉదాత్తమైన లక్ష్యాలు. ఆ భావాలకు ఆకర్షితులు కాని వాళ్ళు, ఆ భావాల పట్ల మొగ్గు చూపని వాళ్ళు, ఆ భావాల కోసం పనిచేయని వాళ్ళు ఎవరు ఉండరు విజ్ఞత గల మనుషులు. కానీ మారుతున్న కాలంలో టెక్నాలజీ మారుతోంది, ఆర్థిక వ్యవస్థ మారుతోంది, ప్రపంచ వాణిజ్యం మారుతోంది. మారుతున్న కాలంలో దాన్ని ఎలా అన్వయించాలి? అక్కడ మన దేశంలో చాలా మేరకు వామపక్ష భావాలు ఉన్న వాళ్ళు విఫలమైనారు. కొంతమంది ముందు చూపుతో సమన్వయం చేయగలుగుతున్నారు. ఉదాహరణకి 1970ల దశకంలో యూరోప్లో యూరో కమ్యూనిజం అని కొత్తగా తీసుకొచ్చారు. అంటే వాళ్ళంతా కూడా ఈ వామపక్ష భావాలతో ఆకర్షితులయ్యి కమ్యూనిజం పట్ల ఆకర్షితులైన వాళ్ళు. కానీ 70ల దశకానికల్లా వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వామపక్ష భావాల్లోని ఉదాత్తమైన లక్ష్యాలని, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, ఆర్థిక ప్రగతి, వాటిని కొనసాగిస్తూ వాటిని పెంచుతూ ఎట్లా చేయాలని చెప్పి కొత్త ఆలోచన చేశారు. మన దేశంలో చేయాల. ఆ పిడివాదాన్ని చాలా మేరకు కొనసాగించారు. పార్లమెంటరీ పద్ధతుల్ని స్వీకరించారే తప్ప తుపాకీ కొట్టడంతో రాజ్యాధికారి వస్తుందని చెప్పిన దాని నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వచ్చారు చాలా మేరకు. ఈ మావోయిస్టులు లాంటి వాళ్ళు కనుమరుగైపోతున్నారు. కానీ మౌలికంగా తమ లక్ష్యాలని, తమ సిద్ధాంతాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఎలా అన్వయించాలి, అక్కడ మన దేశంలో మేధోపరమైన వైఫల్యం జరిగింది. నేను చైనాలో ఒక 20 ఏళ్ల క్రితం పర్యటన చేసినప్పుడు ఒక మాజీ విదేశాంగ మంత్రి హువాంగ్ హువా, ఆయన మాకు హోస్ట్. ఒక 5గురం భారతదేశం నుంచి వెళ్ళాము. కాస్త కూస్త ప్రజాజీవన అనుభవం ఉన్నవాళ్ళు, పేరున్నవాళ్ళు. ఆయనతో డిన్నర్లో కూర్చున్నప్పుడు నేను ఆయన్ని నవ్వుతూ అడిగాను, ఏమంటే మా కమ్యూనిస్టులు మమ్మల్ని చావగొట్టేస్తున్నారు, వాళ్ళని పిలిచి కొంచెం ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అన్నాను. ఆయన నవ్వుతూ అద్భుతమైన మాట చెప్పాడు. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ సమాజంలో సుస్థిరత్వం కోసం, అంతేగాని ఆర్థిక విధానాల కోసం కాదు. కాబట్టి లక్ష్యం ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు రావాలి. ఇప్పుడున్న కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్న వాళ్ళ వల్ల మేలు కన్నా హాని ఎక్కువగా జరుగుతుంది. అట్లా మీరు ఇప్పుడు ఏ భావాలను వ్యక్తం చేసే అధికారం, హక్కు ఎవరికైనా ఉంది. రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళు, లేకపోతే రాజకీయ పార్టీలు, పత్రికలు చేయవలసింది ఏంటంటే ఆ భావాలను ఇముడ్చుకుని దానికి ఇవాల్టి కాలంలో అత్యుత్తమ ఫలితాలు వచ్చేట్టుగా ఏ రకంగా దానికి ఒక భాష్యం చెప్పాలి, ఏ రకంగా అన్వయించాలి, ఏ రకంగా విధానాలు రూపొందించాలి. అంతేగాని నాకు ఇష్టం లేదు కాబట్టి కమ్యూనిస్టులు మరొకళ్ళు ఏదో మాట చెప్పారని చెప్పి వాళ్ళని అడ్డుకునే హక్కు మీకు లేదు. అది ప్రజాస్వామ్యం కాదు. ఆ భావజాలం కమ్యూనిస్టులు ఏం కోరుతున్నారు? ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కుల వివక్ష లేకుండా, ఏ తల్లి గర్భాన పుట్టినా, పేదరికంలో పుట్టినా ఎదగాలి. అది ధర్మమైన డిమాండ్ కదా. మనందరం కోరుకోవాల్సింది. మనందరం కూడా కోటీశ్వరులుగా రాలేదుగా. నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టాను. మారుమూల పల్లెటూళ్ళలో చదువుకున్నాను. జీవితం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాను. ₹1 నేను ఫీజులు కట్టలా. ఈ సమాజం నాకు బోల్డంత ఇచ్చింది. నాకు వచ్చిన అవకాశాలు అందరికీ రావాలా వద్దా? రావాలి. నాకు అవకాశం రాలేదనుకోండి, అట్లాగే ఉండిపోయాం అనుకోండి. ఎంత ప్రతిభ ఉన్నా పుట్టుకతో, దేవుడైన వాడు ఉంటే దేవుడు, ప్రకృతి ఎంత శక్తి ఇచ్చినా కూడా మనం కేవలం పుట్టుక వల్ల, ఆ గ్రామంలో పెరగటం వల్ల అనామకులకు మిగిలిపోయాం అనుకోండి, ఎంత గుండె కోత ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్యం చాలా ఉదాత్తమైనది. ఆ లక్ష్యాన్ని ఇవాల్టి పరిస్థితులు ఎలా సాధించాలి, అత్యుత్తమ ఫలితాలు ఎట్లా తీసుకురావాలి, అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ ఇబ్బందితో, అది మనం చేయాల్సింది. అంతేగాని ఫలానా పార్టీ వాళ్ళు, ఫలానా సిద్ధాంతం ఉన్న వాళ్ళు ఇలా అంటున్నారు కాబట్టి వాళ్ళు నోరు మోయించాలని చెప్పి అనేది అప్రజాస్వామికము, నిరర్థకము, ప్రమాదకరం. సార్, అయితే ఇక రాయలసీమ జిల్లా విషయానికి వస్తే ముఖ్యంగా అనంతపురం, కర్నూలు. అనంతపురంలో ఇటు ఫైటర్ జెట్ కానివ్వండి, కర్నూలులో డ్రోన్ తయారీ వంటి కంపెనీలు వస్తూ ఉన్నాయి. సో ఈ కంపెనీస్ రావడం వల్ల కరువుకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయని అనుకోవచ్చా సార్ మనం? మనకి ఏ ఒక్కటి పూర్తి పరిష్కారం కాదు, కానీ ఖచ్చితంగా సంతోషపడాల్సిందంటే ఇప్పుడు కియా మోటార్స్ వచ్చింది అనుకుని చాలా సంతోషపడ్డాను. అట్లాగే నియాసిన్ అని చెప్పని జాతీయ స్థాయి సంస్థ ఒకటి వచ్చింది. పరోక్ష పన్నుల
అధికారులకి శిక్షణ ఇచ్చే సంస్థ. అట్లా తిరుపతిలో ఐఐటి వచ్చింది, అది చూశాను, అది చాలా సంతోషపడ్డాను. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. కేవలం భౌతికంగానే కాకుండా మేధోపరంగా చాలా మంచి ప్రయత్నం జరుగుతుంది. అలాగే మీరు చెప్తున్నారు ఇప్పుడు ఫైటర్ జస్ట్ కానీ మరొకటి కానీ. కాబట్టి అన్ని ఒకప్పుడు మనం ఏం చేసాం, హైదరాబాద్ నగరంలో అన్ని హైదరాబాదే, అసలు ఇంకోటి కనిపించలా మనకి, అస్సలు కనిపించలా. ఇప్పుడు అట్లా కాకుండా విస్తరించి ఎక్కడ పెట్టుబడులు కానీ ప్రభుత్వ సంస్థలు కీలకమైనవి కానీ ఎక్కడ వీరుంటే అక్కడ పెంచి అక్కడ కేంద్రంగా చేద్దామని మంచి ప్రయత్నం జరుగుతుంది, మరింత పెంచాలి. కానీ చిట్కా పరిష్కారాలు లేవు. ఉదాహరణకి ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కొద్దిపాటి వర్షపాతం తగ్గితే సమాజంతో వణికిపోయేది. జూన్ మాసం రాగానే మాకు కొంచెం వర్షాలు కొంచెం లేటు కాగానే ఇమ్మీడియట్గా పశువుల గ్రాసం ఎట్లాగా, సామాన్య ప్రజలకి ఆహారం ఎట్లాగా, ఒక ఎన్ఆర్ఈపీ అనేవాళ్ళం, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, దాని కింద ఇప్పుడు ఇవాళ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అట్లాగా దాని కింద పనులు ఏర్పాటు చేద్దామా, మరొకటి చేద్దాం, ఏదో తంటాలు పడేవాళ్ళం. ఇప్పుడు ఆ భయం లేదు. ఈ దేశంలో ఇప్పుడు ఇవాళ కొంచెం వర్షపాతం కాస్త అటు ఇటు తగ్గినా కూడా మరి భయంకరంగా అయితే తప్ప దుర్భిక్షము, ఆహారం కొరత అయిపోయింది, మనకు ఉత్పత్తి లేదని పరిస్థితి డౌట్ ఫ్రీ అయిపోయింది. ఎందుకంటే కాలక్రమేణా దశాబ్దాల పర్యంతం వివిధ పార్టీలు ప్రభుత్వాలు చేస్తున్న కృషి వల్ల కొంత తప్పులున్నా కూడా మొత్తం మీద కొద్దిపాటి వర్షపాతం లోపం అన్నా కూడా పర్లేదనే పరిస్థితికి వచ్చాం. ఒక్కరోజు జరగదు. అలాగే మీరు కొన్ని పరిశ్రమలు వస్తున్నాయి, కొన్ని సంస్థలు వస్తున్నాయి, సంతోషం. కానీ కీలకమైన పరిష్కారం చిన్న పట్టణాలు కావాలి మనకు. గ్రామాల్లో 1000 మంది 500 మంది జనాభాతో అక్కడ వనరులు లేకుండా, సదుపాయాలు లేకుండా మీరు ఎక్కడికి పారిశ్రామికీకరణ జరగదు. వ్యవసాయం ద్వారానే అందరినీ పోషించడం సాధ్యం కాదు. వ్యవసాయం వాటా భారతదేశం మొత్తం సంపదలో 16-17% కంటే ఎక్కువ లేదు. మరి ఇప్పటికి కూడా 46% మంది వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడుతున్నారు. 60-65% మంది గ్రామాల్లో బతుకుతున్నారు. మరి వ్యవసాయం ఈ 16%, 17% ఇంతమంది ఎట్లా పోషించగలుగుతుంది? వ్యవసాయేతర రంగం రావాలి. అవి పల్లెటూరులో 500 మంది జనం ఉంటే అక్కడ పల్లెటూరులో మనుగడ సదుపాయాలు ఎట్లా కల్పిస్తారు? పెట్టుబడి అక్కడ ఎందుకు పెడతారు? పెట్టుబడి పెట్టాలని చెప్పంటే మీకు మార్కెట్ ఉండాలా, మౌలిక సదుపాయాలు ఉండాలా, నైపుణ్యం గల పనిచేసే వర్కర్స్ ఉండాలా, మీకు అనువుగా ఉండాలా. ఇవన్నీ కావాలని చెప్పంటే చిన్న పట్టణాలు రావాలి. అక్కడ ప్రధానంగా లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్, కేవలం పెట్టుబడి పెద్ద ఎత్తున పెట్టి, గూగుల్ ఉందనుకోండి, ఇందాక మీరు చెప్పారు, చాలా పెద్ద పెట్టుబడి ఉంది, పెద్దగా ఉపాధి ఉండదు. అవి కొన్ని అవసరం. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టుబడి తక్కువ, ఎక్కువ మందికి ఉపాధి, అది సంఘటిత రంగంలో రోజు కూలీగా కాకుండా నెల జీతం వచ్చేది ఉద్యోగ భద్రత ఉండేట్టుగా ఏర్పాటు చేయాలి. అది కావాలంటే చిన్న పట్టణాల అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అందాక అమరావతి గురించి అడిగారు మీరు. అమరావతి మీద ఎంత దృష్టి పెడుతున్నారో అంతే దృష్టిని ఎక్కడికక్కడ చిన్న పట్టణాల అభివృద్ధి, ప్రతి 1,00,000 జనాభాకి ఒక చిన్న పట్టణం 30-40 పట్టణం వచ్చిందనుకోండి, ప్రతి జిల్లాలో ఒక 7 చిన్న పట్టణాలు మౌలిక సదుపాయాలు అన్నీ ఉండి, టౌన్ ప్లానింగ్ ఉండి, పరిశ్రమలకు చిన్న ప్రోత్సాహం ఇచ్చి, కొంత శిక్షణ కూడా ఇచ్చి, మనం స్కిల్స్ విషయంలో ఒక ఉపాధి కలిగించాలనుకోండి. ఉదాహరణకు మీకు అచ్యుతాపురంలో బ్రాండిక్స్ కంపెనీ, శ్రీలంక వాళ్ళది, ఈ గార్మెంట్స్ దుస్తుల తయారీలో 22,000 మంది మహిళలకి ఉపాధి ఇస్తుంది. 22,000 మంది. ఆ చుట్టుపక్కల 100 గ్రామాల్లో గ్రామీణ మహిళలందరి బతుకులు మారిపోయినాయి. ఒకరోజు అద్భుతం జరగదు, వాళ్ళేం సంపన్నులు కాదు, ఒకరోజున కాదు. కానీ ఒక తరం కాలంలో మధ్యతరగంగా గౌరవప్రదంగా బతికే అవకాశం ఆ కుటుంబాలకు వచ్చింది. అట్లాగే తల దగ్గర అపాచీ కంపెనీ వాళ్ళు ఈ ఫుట్వేర్, ఈ చెప్పులు, షూస్ వగైరా తయారు చేసి ఏర్పాటు చేశారు. 12,000 మందికి ఉపాధి ఇచ్చారు. వాళ్ళు పెద్ద కొరట్ల, ఏమండి ఇంతమంది ఉన్నారు, మాకు చిన్న హాస్పిటల్ కట్టుకుంటాం మా వర్కర్స్ కోసం అని చెప్పని కొద్దిగా భూమి ఇవ్వండి అంటున్నారు. అది ఇవ్వాలి మీరు వెంటనే. లేకపోతే మరి ఇంత ఎక్కువ మంది జనం గుంపుడుతున్నారు కాబట్టి కొంచెం చిన్న తగాదాలు వస్తున్నాయి, పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టండి, వెంటనే ఏర్పాటు, ప్రభుత్వం బాధ్యత. అన్ని డబ్బులు పెట్టక్కర్లే, మీ పని మీరు సరిగ్గా చేయండి, మౌలిక సదుపాయాలు కల్పించండి, అక్కడ గౌరవప్రదమైన జీవితము, ఉత్పత్తికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి, ఉపాధి ఆటోమేటిక్గా వస్తుంది. అన్ని హైదరాబాదు, అమరావతి అంటే ఎట్లా? అంచేత ఏ ఒక్క దాంతోనూ చిట్కాలాగా రేపటితో సర్వరోగం ఇవ్వాలని కాదు, సమగ్రంగా మనం చేయాలి. విద్యని బాగు చేయాలి, ఆరోగ్యాన్ని పెంచాలి, నైపుణ్యాన్ని ఇవ్వాలి, స్థానికంగా మీరు వనరులను సద్వినియోగం చేసుకోవాలి, అక్కడ ఉపాధి కల్పనకు సరికొచ్చే కేంద్రాలుగా పనికొచ్చేట్టుగా ఇన్సిటివ్ ఆర్గనైజేషన్, అక్కడక్కడ పట్టణీకరణ ప్రోత్సహించాలి, మరుగు సదుపాయాలు కల్పించాలి.
అంచేత ఇది ఒక్కదాంతో పరిష్కారం అన్న భ్రమ నుంచి బయటపడాలి. సో అమరావతి డెవలప్మెంట్ లో భాగంగా ఈ ఫ్యూచర్ సిటీస్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని అనుకోవచ్చా, లేకపోతే కాంక్రీట్ జంగిల్ లాగా అదంతా మారిపోయే అవకాశం ఉందంటారు? ఎందుకంటే చాలా తక్కువ స్పేస్. అమరావతి నేను వెళ్ళి ఒక 1 వీక్ అవుతుంది. చాలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ లోనే మళ్ళీ మనం మెయిన్ రోడ్కి వచ్చేస్తాం. అంత తక్కువ స్పేస్ లో ఉన్నప్పుడు ఆ అక్కడక్కడే అన్ని ఇరికిరుకుగా ఉన్నట్టు ఉండే పరిస్థితి ఉంటుందేమో ఖచ్చితంగా సార్? నేనంటే నాకు వివరాలు వారి ప్రతిపాదనలు నాకు లోతుకు వెళ్ళాలని నాకు తెలియదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేను. ఉమ్, కానీ నాకు అప్పుడప్పుడు వినిపించిన వ్యాఖ్యల ప్రకారం ఒక ఆధునిక నగరంగా ఉమ్, ఇకలాజికల్లీ సస్టైనబుల్గా ఉమ్. అంటే ప్రకృతి పర్యావరణాన్ని కాపాడే రీతిలో ఒక గ్రీన్ సిటీగా స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తామంటున్నారు. అనుకున్న విధానాలు రూపొందిస్తున్నట్టు అమలు చేస్తారని ఆశిస్తున్నాను. రైట్. సెక్రటేరియట్ కూడా అంత ఈజీగా పూర్తయ్యే పనులు కూడా లేవు అనే పరిస్థితి వచ్చింది. బేసిక్గా చూసుకుంటే ఇక్కడ మనకి బేసిక్గా వాళ్ళకి 4 టవర్లు కడుతున్నారు. సారీ, 5 టవర్స్లో భాగంగా ఒకటి సెక్రటేరియట్కి సంబంధించి ఒక పెద్ద టవర్ నిర్మిస్తున్నారు. అలాగే ఏపీకి సీఎంకి సంబంధించి ఒక ఐటీ టవర్ని నిర్మిస్తున్నారు. అలాగే ఇంకొన్ని టవర్స్ కూడా. సో వీటికి సంబంధించి ఈ కంపెనీస్కి ఇచ్చారు సార్, బేసిక్గా ఎల్ఎన్టీ అండ్ మెయిల్కి. సో వీళ్ళు పెట్టే అటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో వీళ్ళు 5 ఏళ్ల కాలం పాటు పూర్తి చేసే అవకాశం ఉంది అంటారా, లేకపోతే ఇంకా త్వరగా పూర్తి చేయగలుగుతారంటారు సార్? ఇది నేను చెప్పలేను, ఎందుకంటే నేను దాన్ని పర్యవేక్షించలేదు, లేకపోతే దాన్ని సమీక్షించలేదు. కానీ మన దృష్టి వాళ్ళు సెక్రటేరియట్ ఎట్లా ఉంది, అసెంబ్లీ ఎట్లా ఉంది, కోర్టులు ఎట్లా ఉన్నాయో మనకెందుకు? మీరు అంత అందంగా గొప్పగా నిర్మించినా కూడా అది అక్కడ పనిచేసే వాళ్ళకి. మనం అట్లా ఆలోచించకూడదు. మనం ఆలోచించేస్తే మన గురించి ఆలోచించుకోవాలి. నేను ఇందాకంతా చెప్తాను, రాజధాని కాదు నాకు ముఖ్యం, అక్కడ గ్రీన్ ఫీల్డ్ సిటీ ముఖ్యం. కాబట్టి నగరంలో మీ అధికారంలో ఉన్న వాళ్ళకి కాకుండా ప్రజలకి మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఆకర్షణీయంగా ఉందా, అక్కడ నైపుణ్యాన్ని పెంచే ఏర్పాట్లు ఉన్నాయా, మౌలిక సదుపాయాల కల్పన, ఒక సరైనటువంటి టౌన్ ప్లానింగ్ ఉన్నాయా, అది నాకు ముఖ్యం. అంతేగాని అంత అందమైన సెక్రటేరియట్ కట్టారు, టవర్స్ కట్టారనేది నాకు ఆసక్తి లేదు. గవర్నమెంట్లో ఉన్నప్పుడే సెక్రటేరియట్కి నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ కూడా ఏడాదికి ఒకసారి కూడా వెళ్ళాను కాదు. మనకి ఈ రాజప్రాసాదము, రాజభవనాలు, అక్కడికి మనం మహజర్లు ఆ కల్చర్ నుంచి బయటపడాలి. మనకు సంబంధం ఏంటి వాళ్ళతో? వాళ్ళ పని వాళ్ళు చేయాలి, మనకు జవాబుదారీగా ఉండాలి. నా ఊళ్ళో నా పని అయిపోవాలి. అంచేత సెక్రటేరియట్ ఎలా కట్టారు అది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళందరూ అధికారం ఉన్నవాళ్ళు, గొంతున్నవాళ్ళు. అలాగే అసెంబ్లీ ఎట్లా కట్టారు, అసెంబ్లీ మెంబర్స్ ఊరుకుంటారా సరిగ్గా కట్టుకోకపోతే? వాళ్ళు చూసుకుంటారు. మనకు కావాల్సింది మనం చూద్దాం, ప్రజలంగా పన్ను కట్టేవాళ్ళంగా. గవర్నమెంట్ పరంగా అంతా బాగుంది. ఒకసారి ప్రతిపక్ష పార్టీ వైపు వెళ్తే ప్రతిపక్ష హోదాకి ఎక్కడ కూడా ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నటువంటి వైనం ఎక్కువగా కనబడుతుంది అని అంటున్నారు. దాని గురించి ఏమైనా చెప్తారు సార్? బేసిక్ అంటే వీళ్ళు ఎక్కువగా చట్టసభలలో అధికార పక్షమైన ప్రతిపక్షమైన 100కి 100 పాళ్ళు స్వేచ్ఛ ఉండాలి, గొంతు విప్పే అవకాశం ఉండాలి, విమర్శించే ఏర్పాటు ఉండాలి. అది లేకపోతే ప్రజాస్వామ్యం నడవదు. అంటే సార్ ప్రతిపక్షం అంటే బేసిక్గా అసెంబ్లీలో వచ్చినటువంటి సీట్లతో డిక్లేర్ చేస్తారా, లేకపోతే ఇది ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి అని డిక్లేర్ చేసుకునే అవకాశం ఉందంటారా? నిబంధనల ప్రకారం అందరూ ప్రతిపక్ష పార్టీలే, అది కాదు సమస్య. గుర్తింపు పొందిన ప్రతిపక్షం కావాలంటే 10% సీట్లు, ఆ సభలో 10% సీట్లు ఉండాలని చెప్పాను. కొన్ని సందర్భాల్లో 10% సీట్లు ఉండకపోవచ్చు. అప్పుడు గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీ ఉండడానికి తేడా ఏం లేదు. సభ్యులుగా అన్ని హక్కులు ఉంటాయి. కానీ గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీ అయితే కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయం, అక్కడ నిబంధనలు నిలబెట్టుకుని నాకు తెలియదు. కానీ మామూలుగా చేస్తే ఒకసారి గుర్తింపు పొందిన ప్రతిపక్ష నాయకుడు అయినట్టయితే ఒక కేబినెట్ మంత్రి హోదా. మనం దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. కేబినెట్ మంత్రి హోదా అంటే మనకేం పెద్ద సంబంధం లేదు. ఒక కారు మిగతావి ఏర్పాటు చేస్తారు ప్రభుత్వం నుంచి. కేబినెట్ మంత్రికి ఏం కావాలి, బుక్లో ఏదో ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, దాని ప్రకారం చేస్తారు. అంతే తప్ప మన వరకు మన ప్రతినిధులను ఎన్నుకున్నాం. ఏ పార్టీకి చెందిన ప్రతినిధులకి సర్వాధికారాలు ఉన్నాయి. అక్కడ పూర్తి స్వేచ్ఛ ఉన్నది భావ ప్రకటన కోసం. వాళ్ళు భావ ప్రకటనని సభ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే సభ అదుపు చేయొచ్చు తప్ప బయట కోర్టుల్లో కానీ బయట కానీ పోలీసు కానీ అదుపు చేసే అవకాశం లేదు. ఆ సభ లోపల ఏం జరిగినా కూడా సభ బయట నుంచి నియంత్రించలేరు, ఏ కోర్టు నియంత్రించలేరు. ఎందుకు ఇదంతా జరిగింది? మనం ఎన్నుకున్నాం ఈ ప్రతినిధులను. సార్వభౌములైనటువంటి ప్రజలు తమ ఓటు ద్వారా తమ మీద తమకున్న అధికారాన్ని కొంత మన మీద అధికారం మొత్తం అలా కొంత అధికారాన్ని వాళ్ళకి ఇచ్చాం, కొంతకాలం పాటు ఇచ్చాం. ఆ ఇచ్చినంత మేరకు ఇచ్చినంత కాలం వాళ్ళు మన ప్రతినిధులు, మన బాధలకు గొంతు ఇచ్చేవాళ్ళు.
మన కోసం విధానాలు రూపొందించేవాడు. కాబట్టి అక్కడ అధికార పక్షం ప్రతిపక్షం తేడా ఉండదు అక్కడ ఆ విషయంలో. కాకపోతే ప్రజాస్వామ్యం కాబట్టి భేదాభిప్రాయం ఉంటే సభలో మెజారిటీ నెగ్గుతుంది. అలాగే మెజారిటీ బలం ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అంతే తప్ప అధికార పక్షం ఏదో ఒక పక్షం శత్రుపక్షం ప్రతిపక్షం కాదు. అందరూ కూడా ప్రజల పక్షం ఉండాలి. అది అందరూ మర్చిపోతున్నారు. అధికార పక్షం మర్చిపోతున్నారు, ప్రతిపక్షాలు మర్చిపోతున్నారు, అధికార యంత్రాంగం మర్చిపోతుంది. సరే, అయితే గవర్నమెంట్లు మారిన ప్రతిసారి కూడా ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉంటారో వారి మీద కేసులు పెట్టడం, బనాయించడం కానివ్వండి, జైళ్లకు పంపించడం, మళ్ళీ వాళ్ళ మీద ఎలాంటి ఆధారాలు లేని పక్షంలో మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ సైలెంట్ గా ఉండడం కానివ్వండి. అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఈ విషయం మీద పర్టికులర్ గా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సార్. ఈడీ అంటే లిక్కర్ కేసు కానివ్వండి, లేకపోతే ఈ భూ కుంభకోణంలో ఇట్లాంటివన్నీ కూడా బయటకు వచ్చిన తరుణంలో ఎలా చూడొచ్చు అంటారు సార్? రెండు రకాలుగా చూడాలి. ఒకటి, చట్టబద్ధ పాలన బదులు రాచరికపు వాసనలు కనిపిస్తున్నాయి. మీరు నాకు అనుకూలమైతే మిమ్మల్ని కాపాడుకుంటాను, నాకు వ్యతిరేకమైతే మీ మీద ఏదో రకంగా కేసులు బనాయిస్తాను. ఇది సరైన పద్ధతి కానే కాదు. ఎందుకంటే దేశంలో చట్టబద్ధ పాలన లేదు. మంచి ప్రజాస్వామ్యం ఉన్న అన్ని దేశాల్లో కూడా మీరు ఎంత పదవిలో ఉన్నా కూడా చట్టం మీకంటే పెద్దది. పదవి ఉన్నా లేకపోయినా చట్టం నుంచి వచ్చే రక్షణ అందరికీ సమానంగా లభిస్తుంది. మన దేశంలో అది పోయింది. మావాడివా పరాయివాడివా అని తప్పితే చట్ట ప్రకారం జరుగుతున్న నమ్మకం లేకుండా పోయింది. బడితో ఉన్నవాడిదే బర్రె అయిపోయింది. ఉదాహరణకి రెండు చిన్న ఉదాహరణలు చెప్తాను మీకు. బ్రిటన్లో 1997-2000 టోనీ బ్లేర్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. చాలా బాగా జనాదరణ బాగా ఉన్న ప్రధానమంత్రి అన్నాడు ఆయన. వాళ్ళ అబ్బాయి, ఆయన కొడుకు, ఆ దంపతులు టోనీ బ్లేర్, చెరీ బ్లేర్, 16-17 ఏళ్ల కుర్రాడు. వయసు అంతా నాకు గుర్తులేదు, అడాలసెంట్. ఆ వయసులో పిచ్చి పనులు చేస్తాం. పిల్లలు తల్లిదండ్రుల అనుమతి లేకుండా డ్రింక్ తీసుకుంటారు. ఆ చట్టవిరుద్ధం అది ఆ వయసులో తాగడం. ఇలాంటి పనులు చేస్తుంటారు. ప్రతి సమాజంలో ఆకతాయి పనులు ఆ వయసులో చేస్తారు, సహజం. మరి ఆ పాశ్చాత్య సమాజంలో మరింత ఎక్కువ. కాబట్టి 16-17 ఏళ్ళు రాగానే దొంగ ఐడెంటిటీ చూపెట్టేసి బీరో ఇంకోటి కొనుక్కొని తాగడం, ఇదంతా మామూలు జరిగేది. అక్కడేమిటి పద్ధతి? అడాలసెంట్స్, ఆ వయసులో ఉన్నవాళ్ళు లిక్కర్ కొనే హక్కు లేకుండా కనుక చేసినట్టయితే వాళ్ళు పెద్ద శిక్షలు ఏం వేయరు. వాళ్ళు ఎవరికి అన్యాయం చేస్తే, నేరం చేస్తే తప్ప వాళ్ళు ముట్టుగా వేస్తారు. తల్లిదండ్రులు పిలిచి వాళ్ళకి తలంటుతారు, కౌన్సిలింగ్ చేస్తారు. ప్రధానమంత్రి కొడుకు, ప్రధానమంత్రిని ఆయన భార్యని పోలీస్ స్టేషన్కి పిలిపించి గంట సేపు కూర్చోబెట్టి హితబోధం చేశారు. ప్రధానమంత్రిని కదా నన్ను పిలుస్తున్నారంటే నేను అడగలేదు, ప్రధానమంత్రిని ఎలా పిలుస్తామని వీళ్ళు అనుకోలేదు. మన దేశంలో ప్రధానమంత్రి కావక్కర్లే, మంత్రి కావక్కర్లే, ఎమ్మెల్యే కావక్కర్లే, వార్డు కౌన్సిలర్ అయితే కూడా ఈ పని చేయలేము. అంటే చట్టం సమానంగా అందరికీ వర్తించే ఏర్పాట్లు లేకుండా చేశాం. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. చట్టం అందరికీ సమానంగా వర్తించే ఏర్పాటు మనం చేయాలి. దానికి పద్ధతులు ఉన్నాయి. రెండోది, నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడుతున్న భయం లేదు. ఒకటేమో చట్టబద్ధ పాలన లేదు, రెండోది నేరానికి శిక్ష పడాలి కదా. అధికారంలో ఉండవచ్చు, ప్రతిపక్షంలో ఉండవచ్చు. నిజంగా నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, నిజంగా నిజాయితీ పరులు ఉన్నారు. ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు. నేరం చేసిన వాళ్ళు శిక్ష పడుతున్న నమ్మకం లేదు. ఇక్కడ నేర పరిశోధనలో జాప్యము, కొన్ని సందర్భాల్లో అవినీతి, అలసత్వము, పద్ధతుల్లో భయంకరమైన లోపము, వీక్ ప్రాసిక్యూషన్, మనంత నిర్ధకమైన బలహీనమైన ప్రాసిక్యూషన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కోర్టుల్లో ఇక్ష్వాకుల కాలం నాటి పద్ధతులు, ఇవన్నీ కలిసి ఎంత నేరం చేసినా కూడా డబ్బు, అధికారమో, అండో ఉంటే ఏం చేయలేమన్న పరిస్థితి కల్పించాం మనం. ఈ రెంటినీ సరి చేయాలి. అధికార పక్షానికి ఒక నీతి, ప్రతిపక్షానికి ఒక నీతి ఉండకూడదు. చట్టబద్ధ పాలన ఉండాలి. నేరం చేస్తే ఎంత పెద్దవాడైనా శిక్ష పడుతుందన్న ఏర్పాటు కావాలి. అది లేదు మన దేశంలో. సార్, ఇంకా అమరావతి విషయానికి వద్దాం సార్. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంట్లో అమాండ్మెంట్ తీసుకొచ్చింది, ఇటు అసెంబ్లీలో కూడా చట్టం చేయడం జరిగింది. ఏ పార్టీ వచ్చినా సరే మళ్ళీ రాజధాని మార్చే అవకాశం లేకుండా చేశారు. బట్ ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా మావిగన్ అని చెప్పేసి మళ్ళీ 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చింది. ఇటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ 3. అయితే వీళ్ళు ఏమంటున్నారు, సిఆర్డిఏలో భాగంగా అంటే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీలో భాగంగా ఇవన్నీ కూడా అందులోకే వస్తాయి కదా. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ కూడా ఇవన్నీ శుష్కమైన అంశాలు.
నేను వ్యాఖ్యానించగలను, ఇప్పటికే చెప్పాను నేను. అమరావతి ఎక్కడో లేదు, ఈ మూర్తి మధ్యనే ఉంది. కాబట్టి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని పెడుతుంటారు, రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. వీటన్నిటి సమగ్ర పూర్వంలో అమరావతి సీమ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండేది, అసురా అనేదో ఉండేది. అప్పుడు విజయవాడ గుంటూరు దానిలో కలిసిపోయింది. కాబట్టి ఇదేం కొత్త కాదు. రాజకీయ పార్టీలు అసలు విషయాల మీద దృష్టి పెట్టకుండా శుష్కమైన అంశాలను తీసుకురావడం, పత్రికలు మరి పార్టీలకు అంకితమైన జనం కూడా అసలు విషయాల మీద దృష్టి పెట్టకుండా దాని చుట్టూ చర్చను తిప్పటం, నేను ఆ పొరపాటు చేయను. నా విషయం. రైట్ సార్. అయితే కర్ణాటక సీఎం మార్పు విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? రీసెంట్ గా ఆయన తన రాజీనామా పత్రాన్ని కూడా ఇటు గవర్నర్ కి సమర్పించే యోచనలో ఉన్నప్పుడు ఆయన బెంగళూరులో ఉన్నారని చెప్పేసి ఒక వార్త రావడం జరిగింది. సో ఈ మార్పు అనేది కరెక్టే అంటారా? అంటే 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి సీఎం మార్పు అనేది ఇప్పుడు అన్ని సరిగ్గా ఉంటే సభానాయకుడు ఎవరు అని చెప్పిన నిర్ణయం శాసనసభ సభ్యులు చేయాలి. పాలనలో స్థిరత్వం కావాలి, దృఢత్వం కావాలి, నిజాయితీ కావాలి, దూరదృష్టి కావాలి. కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. అది అధికార పార్టీ వారికి మెజారిటీ ఉన్నంతకాలం, మెజారిటీ శాసనసభ్యులు అంగీకరించినంతకాలం ఎవరు నాయకులు అవుతారనేది వాళ్ళ ఇష్టం. కాకపోతే ప్రజలు గట్టిగా మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక కూడా ఒక స్పష్టమైన, సుస్థిరమైన, దీర్ఘకాల దృక్పథం కల, ప్రజల ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం ఉందన్న విశ్వాసాన్ని కలిగించడంలో కాస్త విఫలమైనట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి మారినా కూడా సిద్ధరామయ్య గారు నాకు కొంచెం వ్యక్తిగతంగా తెలుసు. ఒక నిజాయితీపరుడిగా గతంలో పేరున్నది ఆయనకి. ఒక గట్టి నాయకుడు, బలహీన వర్గాల నాయకుడు, ఒక క్రమశిక్షణ, చిత్తశుద్ధి ఉన్న నాయకుడిగా, దృఢమైన నాయకుడిగా పేరున్నది. ఆర్థిక మంత్రిగా చాలా కాలం పాటు మంచి విధానాలు రూపొందించారు. కానీ అదే ప్రభుత్వంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా ఏమైంది? ఇప్పుడు ఆయనే వాపోయారని విన్నాను నేను 1-2 సందర్భాల్లో. నెల జీతాలు ఇవ్వడానికి ఆలస్యం అవుతుందా, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సి వస్తుందా, మనకి ఇట్లా అయింది ఏమిటి కర్ణాటక లాంటి బలమైన రాష్ట్రానికి చెప్పి ఆయనే బాధపెట్టున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి ఎవరైనా కూడా విధానాలు దీర్ఘకాలిక దృక్పథం ఉండాలి తప్ప అన్ని తాత్కాలికమైనవే చేస్తే లాభం లేదు. తాత్కాలికంగా చూడాలి సంక్షేమం, కానీ దీర్ఘకాలిక దృక్పథం ఉండాలి, వాటిని సమన్వయం చేయాలి. ఆ సమన్వయం చేయడంలో కర్ణాటక రాష్ట్రం విఫలమైనది. అలాగే బెంగళూరు నగరం హైదరాబాద్ కంటే మరింత ఉన్నత స్థాయికి వెళ్ళింది. ఎందుకంటే అక్కడ ప్రకృతి సిద్ధమైన సహజమైన అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం పొడుగుతా కూడా ప్రకృతి బాగుంటుంది. అందరికీ బెంగళూరు వెళితే బెంగళూరు స్థిరపడడం అనేది చాలా ఇష్టమైనది. అలాంటి బెంగళూరు కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల చాలా సంవత్సరాలకి, కొత్తగా ఈ ప్రభుత్వం కాదు, చాలా ఏళ్ల నుంచి మౌలిక సదుపాయాలు కరువయ్యి ఒకప్పుడు బెంగళూరు వెళితే చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు బెంగళూరు వెళితే నరకంగా అనిపిస్తుంది. అంటే అసలు విషయాల మీద దృష్టి పెట్టకుండా తాత్కాలికమైన సంక్షేమము, పార్టీలు అంతర్గత కలహాలు, సరే అవినీతి మనకి ఉన్నది, వాళ్ళకి ఉన్నది, భయంకరమైన అవినీతి. కాబట్టి కొత్త ప్రభుత్వం ఇప్పుడు శివకుమార్ గారి నాయకత్వంలో వస్తుంది. కొత్త ప్రభుత్వం మిగిలిన కాలం ప్రజలకి నిజంగా దీర్ఘకాల భవిష్యత్తు కోసం ఏర్పాట్లు చేస్తుందని, కాస్త అవినీతిని తగ్గిస్తుందని, సుస్థిర చూస్తున్న ఆశిద్దాం. 5 ఏళ్ళు పోయిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు వీళ్ళు ఉండాలా వద్దా అని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తారు. ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు రోజుకి ఇప్పటికి మనం చూసాం సార్, యుద్ధం కారణంగా ఇప్పటికంటే మోడీ గారు వచ్చి ప్రసంగం చేసిన తర్వాత ఇది 4వసారి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం, దీనివల్ల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా ఇందులో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ప్రైజెస్ ఏమైనా హైక్ చేయడం వల్ల? అది అసలు విషయం. యుద్ధం మన చేతుల్లో లేదు. యుద్ధం పర్యవసానం మనందరికీ, ప్రపంచం మొత్తానికి, మన ఒక్కళ్ళకి కాదు, ప్రపంచం మొత్తానికి అక్కడి నుంచి వచ్చిన ముడి చమురు ఆగిపోయింది, గ్యాస్ ఆగిపోయింది, ఎరువులు ఆగిపోయినాయి. ఈ భారాన్ని మన ఖజానా నుంచి భరించాం. ఇది ఎవరు ఫ్రీగా ఇవ్వట్లా మనకి. చాలామంది అర్థం చేసుకుంది ఏంటంటే 3-4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, 8-7 రూపాయలు పెరిగింది, అయ్యో అనుకుంటా. సహజంగానే ఎవరికి ఇష్టం ఉంటుంది? నాకు ఫ్రీగా ఇస్తే మరీ సంతోషం. మనం ఏ మనిషికైనా ఏదైనా తక్కువ ఖరీదుతో రావాలని కోరుకుంటాం, తప్పలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగినప్పుడు అమెరికా లాంటి దేశం, అంత బలమైన దేశము, వాళ్ళ ఉత్పత్తి పెట్రోల్ కానీ గ్యాస్ కానీ వాళ్ళ అవసరాల కంటే ఎక్కువ ఉన్నది. మనం అట్లా కాదు, మనం 90% దిగుమతి మంది. వాళ్ళు 100 పాళ్ళు కంటే ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటున్నారు. అయినా వాళ్ళకి ధరలు పెరిగినాయి. ఎందుకని?
ఆ దేశం స్వయం సంపన్నమైనా కూడా ప్రపంచ మార్కెట్లో ధరలు అక్కడ పెరుగుతాయి. మనం స్వయం సంపన్నం కాదు, మనం కొనుక్కోకపోతే మనకి వేరే గతి లేదు అసలు. అమెరికాలో ధరలు పెరిగినాయి, అమెరికాలో 50% పెరిగినాయి ధరలు. పెట్రోల్ డీజిల్ ధరలు అక్కడ, పెట్రోల్ ధర, గ్యాస్ ధర $3 లోపల ఉండేది ఒక గ్యాలన్, $2.9 అట్లా ఉండేది. ఇవాళ 4.5, 4.52కి వెళ్ళింది అమెరికాలో. అంతగా సంపద ఉండి అంతగా ఉత్పత్తి ఉన్న దేశంలో, మన దేశంలో ఇవన్నీ కలిపినా కూడా గతం కంటే పెరిగింది 10%. కాబట్టి ఇది అనివార్యం. లేకపోతే ఏమవుతుంది, ఈ డబ్బుల్ని ఖజానా నుంచి తీసుకుంటున్నాం. ఖజానా డబ్బులు ఎవరివి? నరేంద్ర మోదీ గారి డబ్బు కాదు, రేవంత్ రెడ్డి గారి డబ్బు కాదు, చంద్రబాబు నాయుడు గారి డబ్బు కాదు, మన పన్నుల డబ్బు. కాబట్టి వినియోగం చేస్తున్న పెట్రోల్ కొనేప్పుడు పన్ను కట్టే వాళ్ళ నుంచి డబ్బు రావాలన్నా, వినియోగం చేసే వాళ్ళ నుంచి డబ్బు రావాలన్నా, అది ఒక్కటే ఇక్కడ. వినియోగదారులు అయితే మంచిది కదా. కనీసం నేను ఎంత ఖర్చు పెడుతున్నానో ఆ డబ్బు నేను ఇస్తుంటే నేను కొంచెం బాధ్యత వ్యవహరిస్తాను. సరదాగా ఐస్ క్రీమ్ తినడం కోసం చెప్పను, వ్యాహ్యాల కోసం చెప్పిన పిల్లలతో 20 కిలోమీటర్ల దూరం వెళ్ళను నేను. లేకపోతే ఎలక్ట్రిక్ కార్ వాడతాను వీలున్నంత మేరకు, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతాను, లేకపోతే సైకిల్ వాడతాను, నడిచి వెళ్తాను. ఎందుకు వేస్ట్ ఇదంతా అని చెప్పాను. ఆ డబ్బులు, ఆ ఖరీదు అనేది లేదనుకోండి, ప్రపంచం ఎట్లా పోయినా కూడా, అంతర్జాతీయంగా మన సరఫరా తగ్గిపోయినా కూడా, సంక్షోభం ఉన్నా కూడా, నాకెందుకే నా చిన్ని బతుకు శ్రీరామ రక్ష, రేటు తక్కువ ఉంది కదా, నా డబ్బులునే ఇంకోండి ఎంతైనా వెళ్తానని చెప్పి చేశారనుకోండి, ఏమవుతుంది దేశం? కాబట్టి ధర పెరగడం అనివార్యం. ఇప్పటికి కూడా ఈ ధరలు పెంచిన తర్వాత కూడా ₹1,00,00,000 కోట్ల పైచిలకు, 1,00,00,000 కోట్ల పైచిలకు ఖజానా భరిస్తోంది. గతంలో నేను వేసిన లెక్క ప్రకారం రోజుకు ₹1,000 కోట్ల ఖజానా నుంచి ఖాళీ అవుతున్నారు. ఇప్పటికి కూడా ఆ 1,000 కోట్లు నష్టం తగ్గి రోజుకి బహుశా 500-600 కోట్ల నష్టం అయి ఉంటుంది. ఇది చిన్న నష్టం కాదు, ఖజానా భరిస్తుంది. అంచేత పెట్రోల్ ధరలు పెరగడం ఎవరికి ఇష్టం ఉండదు, కానీ అనివార్యం, మన చేతుల్లో లేదు. కొన్ని సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక మౌలిక సంక్షోభం వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించాలా, వెంటనే ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలి. దీర్ఘకాలంగా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నారు, దీర్ఘకాలంగా అసలు ఈ అవసరం లేకుండా పెట్రోల్ ఒకవేళ కొరత వచ్చినా కూడా దేశానికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలి. ప్రపంచం అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు న్యూయార్క్ వెళ్ళండి, అక్కడ 128 మందికే సొంత వాహనాలు ఉండేది. హైదరాబాద్లో 70-80 మందికి ఉన్నాయి. 81 లక్షల సొంత వాహనాలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ నగరంలో. ఢిల్లీ కంటే ఎక్కువ ఉన్నాయి, ముంబై కంటే ఎక్కువ ఉన్నాయి, లండన్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఎందుకని? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, మంచి ప్రమాణాలు కలది, సురక్షితమైనది, నమ్మదగ్గది లేదు. కాబట్టి నమ్మకం లేక సొంతగా కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ పెట్రోల్ డీజిల్ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచి రవాణా కోసం ఏర్పాట్లు చేయాలి. అట్లాగే ఎలక్ట్రిఫికేషన్కి వెళ్ళాలి. ఎలక్ట్రిఫికేషన్ డీజిల్ మీద, పెట్రోల్ మీద కాకుండా యుద్ధ ప్రాతిపదికన చేయడం ఏ రకంగా అయితే వెళ్ళిందో ఆ స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన ఇక కొద్ది సంవత్సరాల్లో కొత్తగా డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఉండడానికి వీలు లేదు. ఆ స్థాయికి మనం తీసుకెళ్ళాలి దేశాన్ని. అలాగే ప్రత్యామ్నాయ ఇంధనాలను తయారు చేసుకోవాలి. వ్యవసాయం నుంచి ఉదాహరణకి ఇప్పుడేం చేస్తున్నాం మనం, తెలుగు రాష్ట్రాలు తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, మరికొన్ని రాష్ట్రాలు తీసుకోండి, మార్కెట్లో అవసరం లేకపోయినా కూడా అందరూ వరేస్తున్నారు. తెలంగాణలో వరి ఉత్పత్తి 3 రెట్లు పైగా పెరిగింది గత 10-15 ఏళ్ళుగా. తినేవాళ్ళు లేరు, అందరూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఏమంటే ఇంత పండించాం మేము, పండించమని చెప్పారు మీరు, కొనేవాడు లేడు, ధాన్యం ఇక్కడ పడిపోతుందని చెప్పి రోజు పేపర్లు చూస్తున్నారు కదా. పేపర్లో హెడ్లైన్స్, పత్రికల్లో ఫోటోలు ఇవన్నీ ఏంటంటే కదా. ఎందుకని? వరి తినేవాళ్ళు తగ్గారు, వాడకం తగ్గింది, ఉత్పత్తి పెరిగింది. దాని బదులు నేపియర్ గ్రాస్ లాంటి పంటలు వేసి వాటి నుంచి గ్యాస్ కానీ, కుకింగ్ గ్యాస్ కానీ, కంప్రెస్డ్ బయోగ్యాస్ లేకపోతే ఆయిల్ కానీ తీసే ఏర్పాటు 100% సాధ్యం. అవి కావాలంటే ప్రభుత్వం పూనుకుని సంధానం చేయాలి. రైతులు ఉత్పత్తికి ప్రోత్సాహం ఇవ్వాలా, ఉత్పత్తి చేసిన వస్తువుని మంచి ధరకి మంచి ఆదాయం వచ్చేట్టుగా అమ్ముకునే ఏర్పాటు చేయాలా, కాంట్రాక్ట్ ఫార్మింగ్ పెట్టి. దీన్ని కొని దాన్ని ఇంధనంగా మార్చేటువంటి పారిశ్రామికవేత్తలను తయారు చేయాలా, ఈ రెంటిని కనెక్ట్ చేయాలా. ఈ ప్రయత్నం జరగాలి. 5-10 ఏళ్లలో ప్రపంచంలో ఇలాంటి సంక్షోభం ఎంత వచ్చినా కూడా ఇక ఈ దేశంలో నాకు ఆయిల్, పెట్రోల్, డీజిల్ ధర పెరుగుతుందన్న భయం లేకుండా చేయాలి. దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఇప్పుడు తాత్కాలికంగా నేను డబ్బులు కట్టే ముందు వినియోగదారుణ్ణి, ఖజానా నుంచి నా పన్నుల డబ్బుల ద్వారా వెళ్ళి నేను ఎంత ఖర్చు పెట్టినా నష్టం లేకుండా ఉండి భవిష్యత్తు కూడా ఎట్లాగే భయంకరంగా ఉంటే దేశం అల్లకల్లం అయిపోతుంది. పరిష్కారాన్ని పెట్టి ఆలోచించాలి.
సార్ ఫ్రీబీస్ వల్ల బేసిక్గా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలోనే ఎక్కువగా ఇబ్బందులు గురవుతున్నాయి. అలాగే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా అవుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది కదా సార్. ఖచ్చితంగా ఇప్పుడు మనకి సురక్షితమైన, నమ్మదగిన, సకాలంలో వెళ్ళేటువంటి పౌర రవాణా లేకపోయినట్టయితే సమాజాలు అల్లకల్లోలం అయిపోతాయి. మనకు లేదు అది. అది లేకపోబట్టే ఒక న్యూయార్క్ కంటే, ఒక లండన్ కంటే, ఒక షాంఘై కంటే, ఒక సింగపూర్ కంటే ఇక్కడ వాహనాలు ఎక్కువ ఉన్నాయి తలసరిగా. 100 మంది జనాభాకి ఎన్ని వాహనాలు ఉన్నాయంటే వాళ్ళందరికంటే మనకి ఎక్కువ ఉన్నాయి, రెట్టింపు ఉన్నాయి, 3 రెట్లు ఉన్నాయి. ఇది ఇంకా పెరుగుతుంది ఉన్న కొద్దికి. ప్రతిరోజు హైదరాబాద్ నగరంలో 2500, 2000 కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి, ఉన్న వాహనాలు కాకుండా. 2030 నాటికి బహుశా జనాభా కంటే ఎక్కువ ప్రైవేట్ వాహనాలు ఉంటాయి ఇక్కడ మనకి. అంటే తలసరి ఒక్కొక్క మనిషికి ఒకటి కంటే ఎక్కువ వాహనం ఉంటుంది. ఇది సరైన మార్గం కాదు, ఇది చాలా ప్రమాదకరమైన మార్గం. అరే 100కి 100 మంది జనాభాకి 30 వాహనాలు ఉంటేనే ఆ దేశాల్లో, పెద్ద సంపన్న దేశాలు, గొప్ప మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్లను ఖర్చు పెట్టగలరు, వాళ్ళు సతమతం అయిపోతున్నారు. మరి మన దేశంలో మనకున్న మౌలిక సదుపాయాలతో జనాభాని మించి వాహనాలు ఉంటే ప్రపంచంలో ఏ దేవుడు రక్షించలేడు. కాబట్టి ఇది అవసరం లేకుండా పౌర రవాణాని సమర్థంగా, దానికోసం ఎంతైనా ఖర్చు పెడదాం, అవసరం దానిలో సబ్సిడీలు ఇద్దాం. ఇప్పుడు ఉదాహరణకి సిటీ బస్సులు ఉన్నాయి, సిటీ బస్సు ఆర్టీసీలో నడిపితే ప్రతి కిలోమీటర్కి కొంత నష్టపోతుంది ఆర్టీసీ. ఆ డబ్బులు ఇద్దాం మనం నష్టం లేకుండా. దానివల్ల ఆర్థిక వ్యవస్థ పెరిగేది చాలా ఎక్కువ. ఒక హైదరాబాద్ నగరంలోనే తలసరి 123 గంటలు ప్రతి వ్యక్తి విలువైన కాలాన్ని కోల్పోతున్నారు. 123 గంటలు ఒక ఏడాది కాలంలో. దానిలో పనిచేసే రోజులని, దానిలో పనిచేసే గంటలని, దానిలో చూస్తే మీరు మన జీవితంలో కీలకమైన భాగం విలువైన కాలాన్ని కోల్పోతున్నాం. ఒక $5-6 బిలియన్ అంటే దాదాపుగా 50,000 కోట్ల రూపాయలకు పైచిలకు కేవలం రవాణా సరిగ్గా లేకపోవడం చేత నగరంలో, హైదరాబాద్ నగరంలో నష్టం వస్తుంది. ఈ నష్టం మనం భరిస్తున్నాం, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాల. కాబట్టి శరవేగంగా ఈ డీజిల్ ఆయిల్ మీద ఆధారపడకుండా పౌర రవాణాని పెంచటము, సమర్థమైన రవాణా సౌకర్యాన్ని కల్పించడము, ఇది వాళ్ళ ప్రత్యేకమైన బాధ్యత. ఇంకొకటి మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను సార్. మహిళలకి ఈ ఫ్రీ బీస్ వల్ల ఎక్కడో గౌరవం తగ్గినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బస్ డ్రైవర్స్ ఫ్రీ బస్ అనగానే మహిళలు ఎగేసుకుని వచ్చేస్తున్నారు, ఎక్కేస్తున్నారు, ఆధార్ కార్డు చూపించేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. బట్ ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో డ్రైవర్ ఎక్కడో వెళ్ళి బస్ ఆపుతున్నాడు, వాళ్ళు మళ్ళీ అక్కడి దాకా నడవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ ఉన్న స్టాప్లో, ఇప్పుడు బస్ స్టాపే ఉంటుంది, అక్కడ బస్ స్టాప్ లో ఆపట్లేదు సార్, ఎక్కడో ఆపుతున్నారు. ఇలాంటి వాళ్ళు అంటే ఎక్కడో తక్కువగా మహిళల్ని చూస్తున్నట్టు వేరు అంశాలు. దీనిలో ఇప్పుడు 2 కలిపాం మనం. బస్సులు పౌర రవాణా నడిచినప్పుడు చాలా క్రమబద్ధంగా నడవాలి. మనకు మీరు చెప్పినట్టుగానే ఫుట్పాత్ దగ్గరలో కాకుండా, బస్ స్టేషన్లో కాకుండా, కాస్త ముందు వెనక ఇష్టం వచ్చినట్టు చేయటం, గుమ్ము కొట్టడం, పాపం మగవాళ్ళైనా మహిళైనా కూడా చాలా అసౌకర్యంగా కలగటం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించే ఏర్పాటు ఆర్టీసీ చేయాలి. దాన్ని క్రమశిక్షణ అదుపు చేసే బాధ్యత పోలీసులు తీసుకోవాలి, ట్రాఫిక్ పోలీసులు. అది జరగటం, అందుకని ఏది ఇష్టం వచ్చినా జరిగిపోతుంది. ఇంకా అలాగే MMTS కూడా వదిలేశారు కదా సార్. దీనికి ఉచితంగా ప్రయాణానికి సంబంధం లేదు. మహిళలకి ఉచితంగా ప్రయాణం వల్ల కొన్ని మంచి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సమాజంలో రోజువారీగా సమాజంలో ఆర్థిక వ్యవస్థలో పాల్పంచుకోవడానికి అవకాశాలు మహిళలకు తక్కువ మనం ఉన్న సమాజంలో. కాబట్టి దీని వెనకాల ఉద్దేశం ఏంటి? సరే ఓట్ల కోసం చేస్తున్నారు, ఆకర్షించాలని చేస్తున్నారు, ఇది ఎవరు కాదంటలా, అందరూ అన్ని పథకాలు అట్లాంటివి ఉంటాయి. కానీ వెనకాల మంచి ఉద్దేశం కూడా ఉన్నది. ఏమిటది? ఈ మహిళలకు కనుక ఈ రవాణా భారం తగ్గినట్టయితే సామాజిక కార్యకలాపాలు కానీ, ఆర్థిక కార్యకలాపాల్లో కానీ, విద్యలో కానీ మరింత సులభంగా పాల్పంచుకోగలరు. హైదరాబాద్ నగరంలో మీరు చూసినట్టయితే అదివరకు 18 లక్షల మంది, 17 లక్షల మంది రోజుకి ఆర్టీసీలో ప్రయాణం చేసేవాళ్ళు. ఇవాళ ఆ జనాభా 25 లక్షలకి వెళ్ళింది. అత్యధికుల దానిలో మహిళలు. ఒక 7 లక్షల మంది మగవాళ్ళు ఉంటే 18 లక్షల మంది మహిళలు వెళ్తున్నారు. కానీ దానికి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచట్లేదు, తగ్గినాయి. ఆనాడు 3,800 బస్సులు అంటే ఇప్పుడు 3,100 బస్సులు అయినాయి. అది పొరపాటు. బస్సుల సంఖ్య ఇతోధికంగా పెంచాలి. ఆర్టీసీ దగ్గర బస్సులు లేవు, వాళ్ళు ప్రైవేట్ రంగంలో బస్సులు ఉన్నాయి. హైదరాబాద్లో స్కూళ్ళకో లేకపోతే కార్పొరేట్లకో వాళ్ళకో బస్సులు వేలాదిగా ఉన్నాయి. వాళ్ళకి పనికొచ్చే ఆ గంటలకు వాళ్ళు ఉపయోగించుకుంటాం. మిగతా టైంలో ఖాళీగా పడున్నాయి. వాటంటే వినియోగంలోకి తెద్దాం రకరకాల పద్ధతుల్లో. ఈ పౌర రవాణా బాగు చేద్దాం. సంకల్పం ఉండాలి. అదే బస్సులో పోయేవాడు ఎలా పోతే నాకేంటని చెప్పిన అధికారంలో వాడు కూర్చుంటే
అసలు వెళ్ళాల్సింది బస్సుల్లో కదా, అత్యధికంగా రవాణా జరిగేది అక్కడ కదా, ఆ ఏర్పాట్లు జరగాలి. అంచేత మహిళలకు ఉచితంగా ఇవ్వటం కాదు సమస్య. మనం ఎప్పుడు ఉచితాల గురించి పెద్దాల్లో వేలు పెట్టడం కాదు. నేను ఎప్పుడు వాదించేది ఏంటంటే, సంక్షేమం ఏది ఇవ్వాలో నిర్ణయించే అధికారం ఎన్నికైన ప్రభుత్వానికి ఉన్నది, మీ ఇష్టం అది. కానీ సంక్షేమానికి పరిధి ఉండాలి, పరిమితులు ఉండాలి. ఆ పరిమితి ఏమిటి? అప్పు చేసిన డబ్బుతో ఉచితాలు ఇవ్వబోకండి. జీతం కావచ్చు, పెన్షన్ కావచ్చు, వడ్డీలు కట్టేది కావచ్చు, పరిపాలన వ్యయం కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఈ మొత్తం దేనికి ఎంత ఇస్తారో మీ ఇష్టం. కానీ ఈ మొత్తం మీ ఆదాయం లోపల ఉండాలి. మీ ఆదాయం అంటే మీకు వచ్చే పన్నుల ఆదాయం, మీ రాష్ట్రంలో ఢిల్లీ నుంచి పన్నుల్లో మీకు వాటాగా అధికారికంగా చట్టబద్ధంగా వచ్చే ఆదాయం, ఇదంతా ఇది మీది. ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ అప్పు చేసి మాత్రం ఈ రకంగా చేయకూడదు. అప్పు చేసిన డబ్బు అంటే భవిష్యత్తు మీద, పిల్లల మీద భారం పెడుతున్నాం. పిల్లల మీద భారం పెట్టకుండా మీకు వచ్చిన ఆదాయాన్ని ఎలాగైనా ఖర్చు పెట్టుకోండి. అప్పు చేసిన డబ్బు ఓన్లీ పెట్టుబడుల కోసమే, భవిష్యత్తు కోసం ఉంచండి. అది సరైన పద్ధతి. అంతేగాని మరి ప్రతి పథకాన్ని బస్సులు వద్దు, మరి కొడితే బనోడు వద్దు, ఇది కరెక్ట్ కాదు. ఎన్నికైన ప్రభుత్వం ప్రజల మద్దతు పొందింది. దేనికి ఖర్చు పెడతారన్నది వాళ్ళ ఇష్టం. కానీ భవిష్యత్తుని తాకట్టు పెట్టి సమాజాన్ని నాశనం చేసే హక్కు వాళ్ళకి లేదు. అది జరగనంత కాలం ఎలా ఖర్చు పెడతారన్నది వాళ్ళ ఇష్టం. నచ్చితే మెచ్చుకుంటారు ప్రజలు, కాదంటే తిరస్కరిస్తారు. అది ప్రజల ఇష్టం. ప్రత్యామ్నాయంగా ఎంఎంటీఎస్ రైళ్లు కూడా కొంచెం, అంటే ఈ మెట్రో, అందుకే ఈ మధ్య ఇప్పుడు మంచి ప్రతిపాదన చేశారు, నేను అభినందిస్తున్నాను. ఎంఎంటీఎస్ ఉచితంగా చేద్దాం. ఎలాగో ఆర్టీసీ మహిళలకు ఉచితంగా ఇస్తారు. ఎంఎంటీఎస్ 40,000 మంది వెళ్తున్నారు. హాస్యాస్పదం. 4-5 లక్షల మందిని తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ సిటీ రైల్వే సంస్థ ఎంఎంటీఎస్ కనుక ఈ రకరకాల ఏర్పాట్లు చేసి సమన్వయాన్ని సాధించి 40,000 మంది 4 లక్షల మంది వెళ్ళారు అనుకోండి, ఆ మేరకు రవాణా మరింత సుఖంగా ఉంటుంది, మరింత రద్దీ తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ నుంచి జయప్రకాష్ నారాయణ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.